కూటమి ప్రభుత్వంపై కర్నూలు వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 6 హామీలకు పంగనామాలు పెట్టారని మండిపడుతున్నారు. నిరుద్యోగులు, మహిళలను మోసం చేశారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అందరికీ సంక్షేమ పథకాలు అందాయని వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి. సూపర్ 6కి పంగనామాలను పెట్టి ఏదైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేని స్థితిలో ఈ యొక్క కూటమి సర్కారు ఉండడంపై కర్నూలు ప్రజలంతా ఆ యొక్క కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కర్నూలు నగరానికి సంబంధించిన వాసులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందంటారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక? ఎన్నో హామీలు నెరవేరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది, ఎన్నో పథకాలు అమలు చేస్తామన్నారు కదా, మరి ఎంతవరకు అమలైనాయి అంటారు? ఏ విధంగా మీరు లబ్ధి పొందుతున్నారు? నేటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచింది. ఈ 7 నెలల కాలంలో కూడా ఒక్క పథకాన్ని అమలు చేసిన దాఖలాలు లేదు. కేవలం అబద్ధ హామీలతో ఈరోజు అధికారాన్ని చేపట్టి సూపర్ 6 హామీలు ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలో ఉన్నారు. ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకోకుండా రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతేనేమి, వేరే వాళ్ళు ప్రతి ఒక్క కార్యకర్తలపైన, అంటే నచ్చని వాళ్ళ గిట్టని వాళ్ళపైన ఈరోజు దాడులు చేసి, ఎవరైతే ఏదైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి నేడు కనిపిస్తుంది. సూపర్ 6లో ఒక్క పథకం కూడా ఇంతవరకు అమలయ్యే పరిస్థితి లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు సూపర్ 6 ఇస్తాము, హామీలని నెరవేరుస్తా అన్నారు. మొన్న రైతు భరోసా అని ప్రొద్దుటూరులో జరిగిన ఒక మీటింగ్లో ఒక రైతు భరోసా ఎప్పుడు వేస్తారు సార్ అంటే, రైతు భరోసా వేయాలంటే నేను సంపద సృష్టిస్తా అన్నారు. ఎవరైనా సంపద సృష్టిస్తే ఆలోచన ఉంటే నా చెవిలో చెప్పండి అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందేమో నేను సంపద సృష్టిస్తా అన్నాడు. మన ఆయన సంపద సృష్టించడం, ఆయన ఏది సృష్టిస్తున్నాడు అంటే అప్పులు సృష్టిస్తున్నాడు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, ఇదైతే పక్కా. ఆయన ఎప్పుడు కూడా ఎలక్షన్కి ఒక్కడు వచ్చి పోటీ చేసింది లేదు. ఆయన చెప్పిన హామీలు ఏ టైంలో కూడా ఎప్పుడు నెరవేర్చింది లేదు. మొన్న ఎలక్షన్ ముందు కూడా ఏం చెప్పాడు? నేను సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు, నేను సంపద సృష్టిస్తా, మీకు ఏం కావాలంటే అది ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, అమ్మఒడి ఇస్తా, చేయూత ఇస్తా, ఆ పథకాలు ఏవి నేను చెరపను, ఆ పథకాలను పెడతాను, వాలంటరీ వ్యవస్థను పెడతాను, వాలంటీర్లకు 10,000 పైన జీతం ఇస్తా అన్నాడు. ఏదైనా ఒక్కటైనా చేశాడా? ఇప్పుడు ఏ పథకం రాక ఉన్న స్కూల్లో ఫీజులు పెంచేసి, ప్రైవేట్ స్కూల్లో ఫీజులు పెంచేసి, గవర్నమెంట్ స్కూల్లో అయితే అస్తవ్యస్తం బాగుండే. పోయిన ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చడానికి మేము ఎంతో పోటీ పడుతుండే. ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్లో నాశనం లేపేసేసి ప్రైవేట్ స్కూళ్ళలో పంపించి పిల్లల్ని బాగా చదివించుకుందాంలే, మనలా కాకుండా కూడా వాళ్ళని గొప్ప వాళ్ళు చేసుకుందాంలే అంటే అక్కడ ఫీజులు పెంచేసి, సరే ఫీజులు పెంచితే ఇచ్చినారు. ఈయన తల్లికి వందనము, తండ్రికి ఇంధనం అన్నారు. తల్లికి వందనమేమో శూన్యమైపోయింది, తండ్రికి ఇంధనమేమో బాగా బారులు అయిపోయినాయి. ఇంకా ఎక్కడ బ్రతుకుతామండి? సామాన్యమైనటువంటి మానవులు ఎక్కడ బతుకుతామని చెప్పండి. మనం చూసుకున్నట్లయితే సామాన్య ప్రజల ఆవేదన అంతా ఇంత కాదు. ఏదైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్కటి హామీ నెరవేర్చలేదు. ఏదైతే ఇప్పటిదాకా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోని 7 నెలల్లో 1,45,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి అది వారి జోబులకే నింపుకుంటున్నారంటూ సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి ఎటువంటి పథకాలు కూడా అమలు కాలేదు. సూపర్ 6కి అయితే పంగనాభం పెట్టి పూర్తి స్థాయిలో ప్రజలను మోసం చేశారే తప్ప కూటమి ప్రభుత్వం వలన తమకు చేసిన మేలే మాత్రం ఏమీ లేదంటూ సామాన్య ప్రజలు వాపోతున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.